ఒక కుటుంబములో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కారుణ్య దేవుని దీవెనలు ఆ కుటుంబంపై కుమ్మరించబడాలి అని, వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఆటంకాలు తొలగిపోవాలి అని, వారి బిడ్డలకు బంగారు భవిష్యత్తును దైవ జ్ఞానమును ప్రసాదించమని, కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయుధారోగ్యములు ప్రసాదించమని, మరియు మరీ తల్లి యొక్క దీవెనలు అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయము ఎల్లప్పుడూ ఈ బిడ్డలకు తోడుగా ఉండాలి అని, మరి ముఖ్యముగా ఈరోజు వారు చేపడుతున్న ప్రతి పనిలో దేవుడే తోడుగా ఉంటూ నడిపించాలి అని, వారు చేస్తున్న ప్రతి పనిలో గొప్ప విజయాన్ని ప్రసాదించాలి అని సమర్పించేవారు ఒక కుటుంబము. ఈరోజు మీరు చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమంలో దేవుడే తోడుగా ఉంటూ మిమ్మందరినీ కూడా హేరాళముగా దీవించి గొప్ప విజయాన్ని మీకు ప్రసాదించునుగాక. ఆమెన్. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న జోసెఫ్ అనురాగరెడ్డిని దీవించమని, జన్మనిచ్చిన తల్లిదండ్రులను దీవించమని, యుఎస్ఏలో మంచిగా స్థిరపడి అభివృద్ధి ప్రసాదించాలి అని, మంచి ఆయుధారోగ్యములు బంగారు భవిష్యత్తును దయచేయమని, కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించమని, వారందరికీ మంచి ఆయుధారోగ్యములు ప్రసాదించమని, మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని సమర్పించేవారు గోపు అర్లారెడ్డి, ఫాతిమా రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. జోసెఫ్ అనురాగరెడ్డి, మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు కాచి కాపాడిన దేవుడు రాబోయే కాలమంతా కూడా మేము హేరాళముగా దీవించి మీ ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చి మీకు బంగారు భవిష్యత్తును దయచేయునుగాక. ఆమెన్. ఈనాటి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి గోపు అర్లారెడ్డి, ఫాతిమా రాణికి మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మేము హేరాళముగా దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుమనే ఈ పరిశుద్ధ ఆరాధన కార్యక్రమానికి మేమందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించి ఈ ఆరాధనలో ఏ ఉద్దేశాలతో అయితే పాలు పంచుకుంటూ ఉన్నారో ఆ ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలి అని ఈ ఆరాధనను మీకోసము, మీ కుటుంబాల కోసము, మీ బిడ్డల కొరకు సమర్పిస్తున్నాం. రండి, విశ్వాసముతో ఈ ఆరాధనలో పాలు పంచుకుందాం. రావయ్యా
హృదయ ద్వారము చెంత నిలిచియున్న నా యేసయ్యా, నా హృదయ ద్వారము చెంత నిలిచియున్న నా యేసయ్యా. ప్రియ సహోదరి సహోదరులారా, అనేక సమస్యలతో, అనేక వ్యాధులతో, అనేకమైనటువంటి ఆటంకాలతో ప్రతిరోజు భయపడి నీవు జీవిస్తున్నావా? ప్రతి క్షణము భయానికి నీవు గురి అవుతున్నావా? నీ జీవితం ఏమైపోతుందో, నీ బిడ్డలు ఏమైపోతారో, నీ కుటుంబ పరిస్థితి ఎలా మారబోతుందో అని భయపడుతున్నావా బిడ్డ? ఇదిగో ప్రభువు చూడు, ఆ ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానం, నీవు భయపడకు, నేను నీకు తోడుగా ఉంటానని, నీ పేరును నా అరచేతిలో రాసుకుని నిన్ను ఎల్లప్పుడూ కూడా కాచి కాపాడుకుంటానని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు ఆ గొప్ప దేవుడు. సహోదరులారా, రెండు చేతులు జోడించి ఆ గొప్ప దేవుడి వైపు చూస్తూ ఆ దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. భయపడకని భయపడకని పలికిన దేవుడవు, నా పేరును అరచేతిలో రాసుకున్న ప్రభుడవు. భయపడకని భయపడకని పలికిన దేవుడవు, నా పేరును అరచేతిలో రాసుకున్న ప్రభుడవు. భయపడకని భయపడకని పలికిన దేవుడవు, నా పేరును అరచేతులు రాసుకున్న ప్రభుడవు. భయపడకని భయపడకని పలికిన దేవుడవు, నా పేరును అరచేతిలో రాసుకున్న ప్రభుడవు. రావయ్యా నా హృదిలో నివసింపరావయ్యా, రావయ్యా నా హృదిలో నివసింపరావయ్యా, రావయ్యా నా హృదిలో నిదురింపరావయ్యా, రావయ్యా నా హృదిలో నిదురించరావయ్యా. యేసయ్యా నా మెస్సయ్యా, యేసయ్యా నా మెస్సయ్యా, నా హృదయ ద్వారము చెంత స్తోత్రమయ్యా. నిలిచియున్న నా యేసయ్యా, నా హృదయ ద్వారము చెంత నిలిచియున్న నా యేసయ్యా. ప్రియ సహోదరి సహోదరులారా, ఏ క్షణమున పిలిచినా పలికే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మన కాలు జారి పడనీయక మనందరినీ భద్రముగా కాచి కాపాడుకునే దేవుడు స్తోత్రమయ్యా. మన మధ్యలో ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఆమేన్. ఏ క్షణంలో ఎక్కడికి ప్రయాణం చేసినా, ఏ పరిస్థితిలో మనమున్నా, ఎలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నా, మనందరినీ చెదిరిపోకుండా, బెదిరిపోకుండా, భయపడకుండా కాచి కాపాడే దేవుడు మన మధ్యలో నిలబడి, నేనున్నాను బిడ్డ, నీవు భయపడవద్దు, ఎవరు నిన్ను వదిలిపెట్టినా నేను వదిలిపెట్టను బిడ్డ, నీ కాలు కూడా జారనివ్వను బిడ్డ అని ఆమేన్. ఆ గొప్ప దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసముతో ఆరాధిద్దాం, భక్తితో ఆరాధిద్దాం, పూర్ణ హృదయముతో ఆరాధిద్దాం. దేనికోసం నీవు భయపడుతున్నావో, ఏ సమస్యలు నిన్ను పట్టి పీడిస్తున్నాయో, నీవు ఏమి సాధించలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నావా? స్తోత్రమయ్యా. ఆ ప్రభు వైపు చూడు. ఆయన ఒక్క మాట పలికితే మన జీవితమే మారిపోతుంది బిడ్డ. ఆమేన్. ఒక్కసారి ఆయన మన వైపు చూస్తే మన సమస్యలన్నీ తొలగిపోతాయి బిడ్డ. ఆమేన్. ఆ గొప్ప దేవుని వైపు చూద్దాం, ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. ఏ క్షణమున పిలిచిన పలికే దేవుడవు, నా కాలు జారనీక కాపాడే ప్రభుడవు. ఈ క్షణమున పిలిచిన పలికే దేవుడవు, నా కాలు జారనీయక కాపాడే ప్రభుడవు. ఏ క్షణమున పిలిచిన
హల్లెలూయా హల్లెలూయా స్తోత్రమయ్యా యేసయ్యా హల్లెలూయా 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 యేసయ్యా నిలిచి ఉన్న నా యేసయ్యా, నా హృదయపు తలుపును తట్టుచున్న యేసయ్యా, నీకు స్తోత్రమయ్యా. నా హృదయము మీకు మాత్రమే చెందాలి ప్రభువా. ఈ ద్వారము మీకోసం మాత్రమే ఎదురు చూడాలి యేసయ్యా. ఎవరి కోసమో ఎదురు చూస్తున్నాను, దేనికోసమో ఎదురు చూస్తున్నాను, తాత్కాలికమైన వాటి కోసం ఎదురు చూస్తున్నాను. కానీ ప్రభువా, అలసిపోయాను ప్రభువా, ఈ లోకముతో అలసిపోయాను ప్రభువా, ఈ లోకం కోసం ఎదురు చూసి అలసిపోయాను ప్రభువా, ఈ లోకంలో పడిపోయి అలసిపోయాను ప్రభువా. యేసయ్యా, నా హృదయాన్ని శుద్ధీకరించి మరొక్కసారి నా హృదయంలోనికి వేయించేయండి యేసయ్యా. నా హృదయాన్ని తట్టినందుకు స్తోత్రం ప్రభువా. ప్రభువా, నా హృదయపు ద్వారాలు మీకోసమే తెరవబడాలని ఆశపడుతున్నాను. కానీ మరో క్షణమే ఈ లోకము కోసం తెరిసి పాపంలో పడిపోతున్నాను యేసయ్యా. ఇది వేసప్రసాద ఆరాధనలో ఉన్నటువంటి మమ్మందరినీ ఆశీర్వదించండి తండ్రి. మేము చేసిన పాపాలను బట్టి కాక మీ మంచితనముతో మమ్మ దీవించండి యేసయ్యా. ప్రతిరోజు మా భుజాలను తట్టుచు భయపడుకు బిడ్డ, భయపడుకు, నేనే మీ దేవుడను, నేను మిమ్ము కాపాడుకుంటాను, నా యొద్దకు రండి, నన్ను విశ్వసించండి, నన్ను నమ్మండి అని పదే 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 మీరు పిలుస్తున్నా. ఆ పిలుపును వినలేకపోతున్నాను యేసయ్యా. ఆ పిలుపును అర్థం చేసుకోలేకపోతున్నాను యేసయ్యా. ఈ లోకం వెనకాల పరుగులు తీస్తున్నాను యేసయ్యా. ఈ లోకం పిలిస్తే వెంటనే ఆలకిస్తున్నాను యేసయ్యా. ఈ లోకం వెనకాల పరుగులు తీస్తున్నాను యేసయ్యా. ఎంత దూరం పరుగులు తీశానో అన్ని గాయాలకు నేను గురయ్యాను ప్రభు, అన్ని దెబ్బలకు నేను గురయ్యాను ప్రభు, అన్ని అవమానాలకు నేను గురి అయ్యాను ప్రభు. యేసయ్యా, నాలో మారు మనస్సును దయచేయండి ప్రభు, నాలో పశ్చాత్తాప హృదయాన్ని దయచేయండి ప్రభు. ఈ లోకం కోసం పరుగులు తీసి పాపము చేసి బలహీనురాలుగా మారిపోయాను యేసయ్యా. నేను చేసినటువంటి పాపాల మూలంగా నేనే అనేక సమస్యలు, బాధలు, వ్యాధులు కొని తెచ్చుకున్నాను యేసయ్యా. అయ్యా, ఈ ఆరాధన ద్వారా మరొక్కసారి నన్ను నూతనీకరించండి యేసయ్యా, నన్ను బలపరచండి యేసయ్యా. నాకు పశ్చాత్తాప హృదయాన్ని దయచేయండి ప్రభు, నాకు మారు మనసును దయచేయండి ప్రభు. రాతి హృదయాన్ని తొలగించి మాంసపు హృదయాన్ని దయచేయండి ప్రభు. ప్రేమ, ఓర్పు, సహనము, విశ్వాసము, భయము, భక్తి, మీ యందు గొప్ప విశ్వాసాన్ని మాకు దయచేయండి యేసయ్యా. ప్రభువా, ఏ క్షణమున పిలిచినా పలుకుతానని వాగ్దానం చేస్తున్నాను.
నీవు ఏ స్థితిలో ఉన్నా నేను నిన్ను కాపాడుకుంటానని వాగ్దానం చేస్తున్నా. అవును దేవా. అయినా కూడా ప్రభువా, స్తోత్రం. అన్నీ ఉన్నప్పుడు ఈ లోకముని పిలుస్తున్నాను, యేసు. ఈ లోక వ్యసనాలను పిలుస్తున్నాను, ఈ లోక మనుషులను పిలుస్తున్నాను. యేసు. అన్నీ అయిపోయిన తర్వాత, అందరూ నన్ను మోసం చేసిన తర్వాత, వదిలిపెట్టిన తర్వాత, వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే నిన్ను పిలుస్తున్నాను యేసయ్య. యేసు. అయ్యా, నా పాపములను క్షమించండి. క్షమించు దేవా. ఆఖరి స్థితిలో పిలుస్తున్నానని అసహించుకోకుండా ప్రభువా, అవును యేసయ్యా. మీ మంచి మనసుతో నన్ను ఓదార్చండి ప్రభువా. ఓదార్చు దేవా. నాకు సమాధానాన్ని దయచేయండి ప్రభువా. దయచేయండి యేసయ్యా. నా కుటుంబంలో ఎన్నో కష్టాలు ప్రభువా, అవును దేవా. ఎన్నో సమస్యలతో బాధపడుతున్నాను ప్రభువా, యేసు. ఎన్నో ఇబ్బందులతో, రోగాలతో బాధపడుతున్నాను యేసయ్యా. యేసయ్యా. మీ పవిత్ర రక్తాన్ని మా మీద చిలకరించండి యేసయ్యా. చిలకరించు దేవా. మీ గాయపడిన హస్తముతో మమ్ము తాకండి తాకండి యేసయ్యా. యేసయ్యా. మమ్ము స్వస్థపరచండి యేసయ్యా. ఆమేన్. మాకు విడుదల దయచేయండి యేసయ్యా. ఆమేన్. సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువా. ఆమేన్. అన్ని కష్టాల నుండి, శ్రమల నుండి విడుదల దయచేయండి ప్రభువా. ఆమేన్. యేసయ్యా, స్తోత్రం. మీ వైపు చూసే యోగ్యత మాకు లేదయ్యా, అర్హత మాకు లేదయ్యా. అయినప్పటికీ మీ కృపను బట్టి మేము చూడాలని ఆశపడుతున్నాం. స్తోత్రం. మీ మంచి మనస్సును బట్టి మేము చూడాలని, మీ దీవెనలు పొందుకోవాలని ఆశపడుతున్నాం ప్రభా. యేసయ్యా. యేసయ్యా, పాపులమని చిదరించుకోక మీ మంచి మనస్సుతో మమ్ము దీవించండి యేసయ్యా. దీవించు దేవా. మా కుటుంబాలను దీవించండి యేసయ్యా. దీవించు మా యేసయ్యా. బిడ్డలను దీవించండి యేసయ్యా. దీవించు మా దేవా. సమస్యలు తొలగించండి యేసయ్యా. ఆమేన్. మా వ్యాధులు తొలగించండి యేసయ్యా. ఆమేన్. అన్ని రకాల ఆటంకాల నుండి, బంధకాల నుండి విడుదల దయచేయండి యేసయ్యా. ఆమేన్. స్తోత్రం ప్రభా. స్తోత్రం. ఎక్కడెక్కడ నొప్పి, బాధ, వేదన ఉందో అక్కడ మీ కుడి చేతిని ఉంచండి. ఆ ప్రభు హస్తము మిమ్మల్ని తాకబోతుంది. ఆమేన్. ఆయన రక్తము మీ మీద చిలకరించబడబోతుంది. ఆమేన్. ఆయన వచ్చి మనందరినీ తాకి స్వస్థపరుస్తూ ఉండగా మనలో ఉన్న ప్రతి గాయము తొలగిపోవునుగా, ఆమేన్. ప్రతి వ్యాధి తొలగిపోవునుగా, ఆమేన్. ప్రతి ఇన్ఫెక్షన్ తొలగిపోవునుగా. ఆమేన్. నమ్మండి ప్రియ సహోదరులారా, భూమిని, ఆకాశాన్ని సృష్టించినటువంటి దేవునికి మన కష్టము, మన వ్యాధి, మన బాధ పెద్ద లెక్క కాదు బిడ్డ. విశ్వాసముతో అడుగు. నీవు అడిగితే ఇస్తానంటున్నాడు. నీవు ఆయన ద్వారాన్ని తట్టితే నీ కోసం తెరుస్తానంటున్నాడు. స్తోత్రం. నిన్ను లోపలికి ఆహ్వానిస్తానని ఆశపడుతున్నాడు. అడుగు బిడ్డ. ఎవరి కోసం ప్రార్థించాలనుకుంటున్నావు? ఏ వ్యాధి తొలగిపోవాలని, ఏ కష్టం తొలగిపోవాలని, ఏ నింద తొలగిపోవాలని, ఏ ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని, ఏ గొడవలు, ఏ కోర్టు సమస్యలు తొలగిపోవాలని, ఏ అప్పులు తొలగిపోవాలని ఆశపడుతున్నావు? ఆ ప్రభు ఈ దివ్య సప్రసాదము ద్వారా నీ జీవితంలో అనేక మేలులు చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు. ఆమేన్. నీ బిడ్డలను దీవించబోతున్నాడు. ఆమేన్. నీకు గొప్ప రోజులను ప్రసాదించబోతున్నాడు. ఆమేన్. గొప్ప కార్యాలతో నిన్ను దీవించబోతున్నాడు. ఆమేన్. ఈ సహోదరులారా, మోకరించగలిగిన వారు మోకరించండి. ఆ ప్రభు మనతో మాట్లాడి ఉన్నారు, మనందరినీ దీవించి ఉన్నాడు. ఇంకా ఏమేమి కోరికలు నెరవేరాలని అనుకుంటున్నావు అడుగు. ప్రభుని అడుగు. ఏ సమస్యలు తొలగిపోవాలనుకుంటున్నావు అడుగు బిడ్డ. ఆ గొప్ప దేవుడు నిన్ను చెయ్యి విడవకుండా, నీ కాలు జారి పడనీయకుండా, ఏ క్షణము పిలిచినా పలుకుతానని, నీ సమస్యలు తొలగిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అడుగు బిడ్డ. నీ విశ్వాసాన్ని బట్టి ఇప్పుడే, ఈ క్షణమే నీవు స్వస్థత పొందుకుందువుగాక. ఆమేన్. అతి త్వరలో గొప్ప కార్యాలు నీ ఇంటిలో జరుగునుగా. ఆమేన్. నీవు అనుభవిస్తున్న బాధలు, కష్టాలు, అవమానము కంటే రేపు రాబోయే దీవెన బహు గొప్పగా, ఉన్నతంగా మారిపోవునుగా. ఆమేన్. స్తోత్రం. స్తోత్రం. ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. గొప్ప దేవుడు నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు మనందరినీ తాకి స్వస్థపరచబోతున్నాడు. షుగర్ సమస్యతో బాధపడుతున్నావా? బీపీ, థైరాయిడ్,
క్యాన్సర్, కిడ్నీ సమస్యలు, రకరకాల ఇన్ఫెక్షన్లు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, గుండె సమస్యలు, కంటి సమస్యలు, తలనొప్పి, రకరకాల వేదనలతో బాధపడుతున్నాము. ప్రభుని అడుగు, ఆ గొప్ప దేవుడు నీకు విడుదలనివ్వబోతున్నాడు. ఈ యొక్క దివిస ప్రసాద ఆరాధన నీకు గొప్ప ఆశీర్వాదకరంగా మారబోతుంది. ఆమేన్. అందరూ మోకరించి ప్రార్థించండి. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనమందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. నా హృదయ ద్వారము చెంత నిలచియున్న నా యేసయ్యా, నా హృదయ ద్వారము చెంత తట్టుచున్న నా యేసయ్యా, రావయ్యా నా హృదయలో నివసింప రావయ్యా, రావయ్యా నా హృదయలో నిదురింపద రావయ్యా. పరిశుద్ధ పరమదీయ ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.